వింధ్య, ఏమండి, మీరు మనసు మార్చుకున్నారు కదా? పెళ్లి చూపులకు వెళ్ళట్లేదు కదా? ఈ పెళ్లి చూపులు ఇవేవి వద్దండి. ఈ కోపాలు తాపాలు ఏవి శాశ్వతంగా ఉండవు. మీరు మీరు నా మెళ్ళ తాళి కట్టారండి. ఈ పవిత్రమైన తాళి నా మెళ్ళ ఉండగా నాకు మీరు అన్యాయం చేయరని తెలుసండి. నన్ను క్షమించు వింధ్య. క్షమించమంటున్నారేంటండి? ఎందుకు? నీకు నేను ఆల్రెడీ చెప్పాను, నేనొక అసమర్థున్నని. కట్టుకున్న భార్యకి, కన్న తల్లికి సమాధానం చెప్పలేక మధ్యలో నలిగిపోతున్న చేతకాని వాణ్ణి. అమ్మని వదులుకోలేక, నాన్నని వదులుకోలేక, నీకు న్యాయం చెయ్యలేక నలిగిపోతున్నాను. నీ మెడలో తాళి కట్టాను. నువ్వు నన్నే నమ్ముకుని వచ్చావు. నేనేంటో, నా పేరేంటో తెలుసుకోకుండా, ముందు వెనక ఆలోచించకుండా నీ స్నేహితురాలి కోసం పెళ్లి చేసుకొని నాతో కాపురం చేశావు. వచ్చిన దగ్గర నుంచి నేనే ప్రాణంగా బ్రతుకుతున్నా. అలాంటి నీకు నేను ఈరోజు అన్యాయం చేస్తున్నాను. అమ్మని, నాన్నని వదులుకోలేక, కట్టుకున్న భార్యని, కూతుర్ని వదులుకోవాల్సి వచ్చిన దౌర్భాగ్యమైన పరిస్థితి నాది. ఈ పెళ్లి చూపులు ఆగిపోతే బావుండని, మా అమ్మ మనసు మారితే బావుండని అందరికంటే ఎక్కువగా నేనే కోరుకుంటున్నాను. కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో నీకు క్షమాపణ చెప్తున్నాను. ఏదైనా మిరాకిల్ జరిగి మనిద్దరం కలిసుంటే బావుండని రాత్రంతా దేవుణ్ణి వేడుకున్నాను. కానీ మా అమ్మని చూసిన తర్వాత ఆ నమ్మకం పోయింది. ఐఎమ్ వెరీ సారీ వింధ్య. ఐ లవ్ యూ వింధ్య. నన్ను క్షమించు. నేను ఎవరికీ న్యాయం చెయ్యలేని అసమర్థుణ్ణి. కట్టుకున్న భార్య, కూతురు ఉండి కూడా పెళ్లి చూపులు ఆపుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఐఎమ్ వెరీ సారీ. ఏంటి సంధ్య ఇది? వింధ్య అలా ఫోన్ చేసి ఏడుస్తుంటే నువ్వింకా మౌనంగా ఉంటావేంటి? అవతల రాజేష్ని తీసుకొని వాణి గారు పెళ్లి చూపులకు వెళ్ళిపోతున్నారు. పెళ్లి చూపులు అనేది మొదలైతే అది కాస్త పెళ్లి వరకు వెళ్తుంది. సంధ్య, ఒక్కసారి రాజేష్ గారి జీవితంలో మరో అమ్మాయి ఎంటర్ అయిందంటే మనం వింధ్య జీవితాన్ని కాపాడడం చాలా కష్టం. ఏమండి, ఇదంతా ఇల్లీగల్ అండి. ఏ విధంగా చూసినా ఈ పెళ్లి నిలబడదు. చెయ్యడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నా చేసుకోవడానికి వాళ్ళకైనా ఉండాలి కదా. పరిస్థితుల ప్రభావం సంధ్య. వాళ్ళు ఏ పరిస్థితిలో పెళ్లికి ఓకే అన్నారో తెలీదు. ఒక మనిషిని మోసం చేయాలంటే ఈ రోజుల్లో పాపాలు పుణ్యాలు చూడరు.
ఇంకా చెప్పాలంటే పిల్లలు పుట్టరన్న కారణం చూపించి విడాకులు ఇవ్వచ్చు అని ఈ మధ్య కోర్టులే తెలిపాయి. ఆ ఒక్క కారణంతో అయినా పెళ్లి దాకా వెళ్ళొచ్చు. వింది అదృష్టం కొద్దీ ముందుగా విడాకులకు వెళ్లకుండా పెళ్లి చేయాలని చూస్తుంది. ఈ పెళ్లిని ఏదో ఒక విధంగా ఆపకపోతే వాణి గారు, ఆవిడ పక్కనున్న మౌనిక, రాధికల పనులు ఆపడం మనకి చాలా కష్టం అవుతుంది. ఏం చేసైనా సరే నువ్వు ఈ పెళ్లి చూపులు ఆపు. ఏం చేసైనా సరే రాజేష్ గారి జీవితంలోకి మరో అమ్మాయిని రానివ్వకు. ఒకవేళ నీ ప్రయత్నం విఫలమైతే, ఈరోజు పెళ్లి చూపులు సక్సెస్ అయితే వింధ్యకే కాదు, వింధ్య కడుపున పుట్టిన ఆ పసిపాపకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది. నువ్వు ఇప్పుడు కాపాడాల్సింది వింధ్యని మాత్రమే కాదు, వింధ్య కడుపున పుట్టిన ఆ బిడ్డని కూడా. ఆలోచించు సంధ్య. వింధ్య కడుపున పుట్టిన బిడ్డ కాదండి, నా కడుపున పుట్టిన మన బిడ్డ. ఇప్పుడు నేను కాపాడాల్సింది నా స్నేహితురాల్ని మాత్రమే కాదు, మన కన్న బిడ్డని కూడా. నా కన్న బిడ్డకి, స్నేహితురాలికి అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. నా బిడ్డకి అమ్ముండాలి, నాన్నుండాలి, అది సంతోషంగా ఉండాలి. నేను చేసిన త్యాగాన్ని వృధా కానివ్వను. మమ్మీ, అమ్మీ, నా సారీ ఎలా ఉంది? ముందు నా సారీ ఎలా ఉందో చూడు. సూపర్ మమ్మీ. నీ సారీ కూడా సూపర్ గా ఉంది. హ్మ్, ఏది మన ఇద్దరం కలిపి సెల్ఫీ తీసుకుందాం. మ్మ్. మమ్మీ, నా వైపు బాగా రావట్లేదు, నువ్వైతే. మ్మ్. సరే. అబ్బా, నా వైపు కూడా సరిగ్గా రావట్లేదు. సన్నీ, ఇలా రా. ఈ గాడిదలేంటి మనల్ని పిలుస్తున్నాయి? మా ఇద్దరిని ఒక ఫోటో తీరా. అవునరా సన్నీ, మేమిద్దరం ఒకే ఫ్రేమ్లో ఎలా ఉన్నావు? తల్లి కూతుర్లా ఉన్నామా లేదా అక్క చెల్లెల్లా ఉన్నామా? గాడిద కంచర గాడిదల్లా ఉన్నారు. రే సన్నీ, లేకపోతే ఏంటండి, పెళ్ళొకరిది సోకొకరిది. పెళ్లి చూపులు రాజేష్కి అయితే మీ హడావిడేంటో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా చేయాలనుకుంటే ఈ డొంగ తిరుగుడు ఎందుకు? ఏదో ఒకటి మేనేజ్ చేసి మీ కూతురిని పెళ్లి కూతురిగా పెట్టేయచ్చు కదా. మళ్ళీ ఈ డ్రామా అంతా ఎందుకో? పిచ్చి సన్నీ, ఏం చేసినా అతికినట్టుండాలరా, గతికినట్టు ఉండకూడదు. కొంపలు కూల్చినా చాలా పద్ధతిగా కూల్చాలి. చేసేదే పనికి మాలిన పనులు, మళ్ళీ దానికో పద్ధతి కూడానా? మీరు వెళ్లేదే పెళ్లి చూపులు చెడగొట్టడానికి. అవి అవుతాయా పాడా? దీనికే ఇంత సోకులు సింగారాలు అవసరమా? ఒరే, పెళ్లి చూపులు చెడగొడతామని నీకెవర్రా చెప్పింది? ఆహా. మేము చూపుల్లో చెడగొట్టాం, పెళ్ళే చెడగొట్టేస్తాం. ఆ?